Hey guys, welcome to my channel Hidden Face Reveals. నేను మన యూట్యూబ్ కోసం తీసుకున్న ట్రైపాడ్ స్టాండ్ ఫిక్సింగ్ అనేది ఒక డీటెయిల్ వీడియోలో చూపిస్తా అన్నా కదా. ఇప్పుడు చేద్దాం రండి. ఇవి మనకు వచ్చిన స్పేర్ పార్ట్స్. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూని లూజ్ చేస్తే మన ట్రైపాడ్ స్టాండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయిన దాన్ని అలా ఉంచాలి అంటే మళ్ళీ ఆ స్క్రూని టైట్ చేయండి. ట్రైపాడ్ స్టాండ్ అనేది మనకు చాలా డిఫరెంట్ పార్ట్స్‌గా వస్తుంది. ఆ పార్ట్స్ అన్నిటిని ఫిక్స్ చేయాలంటే స్క్రూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్క్రూ బేస్ మీద మనం ట్రైపాడ్ స్టాండ్ మొత్తం ఫిక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అక్కడ పైన చూపిస్తున్న స్క్రూ అనేది మనం లూజ్ చేస్తే ట్రైపాడ్ స్టాండ్ యొక్క హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సెట్ అయిన లెంత్ వరకు మనం ట్రైపాడ్ స్టాండ్‌ని ఫిక్స్ చేసుకొని మళ్ళా ఆ స్క్రూని టైట్ చేయాలి. అండ్ ఈ పార్ట్స్ వచ్చేసి మొబైల్‌ని హోల్డ్ చేయడానికి. ఫస్ట్ ఆ రెండిటిని కనెక్ట్ చేయాలి. ఈ కనెక్ట్ చేసిన దాన్నే మళ్ళా మన ఎల్ఈడీ ల్యాంప్‌కి కనెక్ట్ చేస్తే అప్పుడు మన మొబైల్ అనేది హోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చెప్పాను కదా, ఇదే మన ఎల్ఈడీ ల్యాంప్. ఆ ఎల్ఈడీ ల్యాంప్‌ని మన ట్రైపాడ్ స్టాండ్‌ని ఫిక్స్ చేయడానికే మధ్యలో ఉండే ఒక కనెక్షన్ పాయింట్ ఇది. సో ఇది కూడా స్క్రూ బేసిసే. ఆ స్క్రూని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ట్రైపాడ్ స్టాండ్‌కి ఫిక్స్ చేసి అండ్ దెన్ ఆ తరువాత మనం ఎల్ఈడీ ల్యాంప్‌ని మనం ఫిక్స్ చేయాలి. ఈ ట్రైపాడ్ స్టాండ్ ఫిక్స్ చేయడానికి ఇంత లెంతీ వీడియో అవసరమా అంటే యెస్, అబ్సల్యూట్‌లీ అవసరమనే చెప్తాను. ఎందుకంటే ఈవెన్ నేను ఇది ఆర్డర్ చేసిన తర్వాత ఫిక్స్ చేయడానికి నేను కూడా యూట్యూబ్ షార్ట్స్ నుంచే అవి చూస్తూ వాటిని ఫిక్స్ చేశాను. బట్ చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాసెస్‌ని షార్ట్ అనే ఒక 1 మినిట్ వీడియోలోని సెట్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకే నేను దీన్ని ఫుల్ లెంత్ వీడియో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడదామనేసి అనుకుంటున్నాను. ట్రైపాడ్ స్టాండ్ అనేది చాలా డిఫరెంట్ పార్ట్స్‌గా ఉంటది. సో ఇది మొత్తం స్క్రూ బేసిసే. మొత్తం ఫిక్స్ చేయాలంటే స్క్రూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ మనం ట్రైపాడ్ స్టాండ్ అయితే కంప్లీట్‌గా ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు మొబైల్ స్టాండ్‌ని మనం ఫిక్స్ చేద్దాం రండి. ఆ స్టాండ్‌కి నా మొబైల్ ఎలా ఫిక్స్ చేయాలా అనేసి ఫస్ట్ డౌట్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటేంటంటే నా మొబైల్ స్క్రీన్ పెద్దది కదా, అంత చిన్నది ఎలా హోల్డ్ చేస్తదా అని డౌట్ పడ్డాను. ఆ తర్వాత నాకు అర్థమైందేంటంటే మన ల్యాంప్ ఎలా అయితే 360 డిగ్రీస్ ఫుల్ రొటేట్ అవుతదో, ఆ మొబైల్ స్టాండ్ కూడా 360 డిగ్రీస్ రొటేట్ అవుతూనే ఉంటది. అండ్ ఆ ల్యాంప్‌లోనే 3 టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఆ లైటింగ్‌ని మనం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకునే బటన్స్ అన్నీ ఆ వైర్‌కే ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.